4 చోట్ల ఓట్లు ఉన్న దొంగ ప్రకాశ్ రాజు గారు ఏందో నీతి మాటలు చెబుతున్నాడు. ఏంది సార్ ఆయన కథ ఏంది కంచెంది? వీళ్ళు ఎట్లా అంటే ప్రకాష్ రాజు గారు కానీ రావణ్ ప్రశ్న రావణ్ వీళ్ళు ఎట్లా అంటే భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా వీళ్ళు బ్రిటిష్ సంతతికి సంబంధించిన వాళ్ళు. అర్థమైందా? వీళ్ళు క్రైస్తవులు అని చెప్పరు, సెక్యులరిస్టులు అంటారు. అరే ఎందుకురా మీరు ఇంత ఫ్రాడ్ చేస్తున్నారు? నీ మతం నువ్వు చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? అలా అని చెప్పి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నారా మీరు? నీకు 4 చోట్ల ఓట్లు ఉన్నాయి. మరి నీ మీద కేసు ఫైల్ అయింది. మరి నువ్వు జైలుకి వెళ్ళావో వెళ్ళలేదో అంత తెలియదు. కానీ నిజంగా అరే నీలాంటి వాడని ముక్కలు చేసి నీ తెలంగాణ భాషలో చెప్పాలంటే మెడలో నీ బొక్కలు వేసుకుని ఒక చొక్కేసుకుని మస్తుగా రే నీ అమ్మ ఏం మనుషులరా మీరు అసలు? ప్రశ్నారావు గారు ఏదో మాట్లాడాడని నువ్వు వచ్చేస్తావు మళ్ళీ పుడింగిలాగా. ఏరా ఎవరన్నా వస్తున్నారా? హిందువులు ఎవరన్నా అడుగుతున్నారా? హిందువులను ఎందుకురా మీరు టార్గెట్ చేస్తారు? అరే నువ్వు ఒక పెద్ద నటుడుగా నీకు మంచి పేరుంది. అట్లాంటి నీ పేరు ఏమైపోయిందిరా? సర్వనాశనం అయిపోయింది. మొత్తం భారతదేశంలో నీకు ఎంత పేరుంది. నేను నిన్ను ఎస్పి రంగారావు గారితో పోల్చుకునేవాడిని, సత్యనారాయణ గారితో పోల్చుకునేవాడిని. అంతటి మంచి నటుడున్నాడు. నువ్వు ప్రజల దృష్టిలో ఏమైపోయావు? అప్పుడు విలన్ అయిపోయావు. ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, నటుడుగా, మంచిగా అన్నిట్లో పేరుంది నీకు. ఇప్పుడు నువ్వు విలన్ అయిపోయావు ప్రజల దృష్టిలో. అరే ఎప్పుడు కూడా ఎవరికైనా చెప్తున్నా, మీరు ఒక మతానికి కానీ మీలాంటి పెద్దవాళ్ళు ఫేమస్లో పేరులో ఉన్నవాళ్ళు ఒక కులానికి కానీ ఇలా కాకండ్రా. అరే భారతదేశాన్ని కొంచెం రక్షించండిరా. భారతదేశానికి దేశద్రోహులై బతుకుతున్నారు మీరు. అర్థమైందా? మత పిచ్చిలో బతుకుతున్నారు. ఓకే, ఆ మత పిచ్చిలోనే బతకండి. ఒకవేళ కుల పిచ్చిలో బతికితే కుల పిచ్చిలోనే బతకండి. మీ కులాలు చెప్పుకోరు, మీ కులాలు వేరే ఉంటాయి, మీ మతాలు వేరే ఉంటాయి. కానీ దేశాన్ని మాత్రం సర్వనాశనం చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మీకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఇక్కడ లోకల్ లీడర్ల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. మంచిగా ఆరాముగా తినటం తాగటం. మీరు ఎలా అంటే పెద్ద రౌడీలు షీటర్లాగా బతికేస్తున్నారా? మీకు మంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు, ప్రధానమంత్రులు లేరు, మీకు స్పీకర్లు లేరు. అసలు ఏది మీకు అసలు లెక్క లేదురా మీకు. మీ ఇష్టం వచ్చినట్టు ఏదో వాక్కు చాతుర్యం స్వాతంత్రం వచ్చింది, జన్మ హక్కు మాట్లాడటం అనేది ఉంది. కానీ దానికి కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, రాజ్యాంగ పరిధులు ఉంటాయి. అవి కూడా తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్నేలే మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, స్పీకర్లని, మీ ఇష్టం గవర్నర్లని ఎవరిన పడితే వాడిని తిట్టేటివేనారా? వాళ్ళు మీకేమైనా చేశారా? రే ప్రకాష్ రాజుగా నీకు ఎంతమంది ఎన్ని రకాలుగా అన్ని రాష్ట్రాల్లో తిడుతున్నారు, అయినా నీకు బుద్ధి రాదురా? ఇప్పుడు ప్రశ్నారావు గారు దళిత క్రిస్టియన్ నువ్వు వచ్చేస్తున్నావా? మాట్లాడితే నువ్వు ఎవడో కూడా మనవాడు. మిగతా టైంలో అరే గుళ్ళు కూలితే మాట్లాడవే, హిందూ దేవాలయాలు కూలితే మాట్లాడవే, హిందూ విగ్రహాలు కూలితే మాట్లాడవే, హిందువులు తిడుతుంటే మాట్లాడవే. మిగతా విషయాల్లో రావేరా? పవన్ కళ్యాణ్ గారి విషయంలో వచ్చేస్తావు. ఎవడ విషయాల్లో పడితే మిగతా వాళ్ళ విషయాల్లో కూడా రావాలి. ఇప్పుడు నువ్వు వస్తున్నావంటే నువ్వు ఎవడవో ఏంటో అందరికి తెలిసిపోతున్నాయి. గుర్తుపెట్టుకో, సెక్యులరిజం ముసుగులో ఉండొద్దు. నీ పేరు మీరందరూ ఏమో క్రిస్టియన్స్ మతం. మాకు తెలుసు, అరే మేము చర్చిలకు వెళ్ళాము, దేవుణ్ణి పూజించాము, క్రీస్తుని పూజించాము, ఎన్నో చేసాం. కానీ మీలాగా ఫ్రాడ్ చేయట్లా. మీరు చేసేదేమో ఇవి, మీరు తిట్టేదేమో హిందువుల్ని, మళ్ళీ మీరేమో హిందువులు అంటారు, సెక్యులరిస్టులు అంటారు. ఇట్లాంటివి మానుకోండిరా. ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రుల్ని, డిప్యూటీ ముఖ్యమంత్రుల్ని, డిప్యూటీ స్పీకర్లని, హిందూ ధర్మాన్ని కొలిసే రాధా మనోహర్ దాస్ని ఎవరిని పడితే వాడిని తిడతానికి మీకు ఏం అర్హతలు ఉన్నారా? కొని వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటున్నారా? అరే మీరు డైవర్సిటీ పాలసీలు మీరు చేసేది. ప్రభుత్వాన్ని పరిపాలన చేయకోకుండా, ప్రభుత్వాన్ని నడిపించుకోకుండా మీరు వాళ్ళ మైండ్ సెట్ని ఖరాబ్ చేస్తున్నారు. తెలుసు. అప్పుడు మీరు జగన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పార్టీ ఉంది, అక్కడ ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి మీరు తొత్తులైపోయి, ఆ పార్టీకి అమ్ముడు పోయి, మీ ఎదవ లుచ్చ బచ్చ మీడియాలు. ఏంట్రా మీడియా అంటే ఎందుకుంది? ప్రజలకి మనం మంచి చేయాలి, ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వాలి, ప్రజల పక్షాన మనం పోరాడాలి. అంతేగాని ఒక కులం పక్షమో మతం పక్షమో ఇలాంటి మానుకోండి. ప్రకాష్ రాజు టీవీ చూస్తున్నావో మీడియా చూస్తున్నావో తెలియదు, కానీ మానుకోకపోతే బిడ్డ మీ అందరికీ ఉంటుందరే. దేశాన్ని ప్రజల్ని కలిపి మంచిగా సక్రమంగా నడిపే మార్గాన్ని చూపించండి. అంతేగాని ఇట్లాగా కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, పార్టీలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి మళ్ళీ ఏం తెలియని పత్తిత్తులాగా పవన్ కళ్యాణ్ అట్లా అన్నాడు, చంద్రబాబు నాయుడు ఇట్లా అన్నాడు అంటారా? వాళ్ళు ఎందుకంటున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ అంటలా, వైఎస్ఆర్సీపీ రౌడీలను అన్నారు.
అది గుర్తుపెట్టుకుని మాట్లాడటం నేర్చుకోండి. ఇక నుంచి మీ ఇష్టం వచ్చినట్టు ఎదవ ప్రగల్భాలు పలక్కండి. ఇప్పుడు ఏమైంది, ఆడి పని ఏమైంది? స్టేజీలెక్కి పవన్ కళ్యాణ్ అభిమాని అంటవాడు, పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని చెప్పేసి వాడు పవన్ కళ్యాణ్ లేక పెద్ద స్టేజీ ఎక్కి, అరే మీరు ఎక్కిన స్టేజీకి మీరు మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా? దళిత క్రైస్తవులు అంటే వాళ్ళ గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ భద్రత గురించి ఏదైనా మాట్లాడాలి. లేకపోతే ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేసుకోవడానికి మాట్లాడాలి. ఆ స్టేజీ మీద నేను డిప్యూటీ సీఎం అవుతా. డిప్యూటీ సీఎం కదరా, సీఎం అవ్వు. నాకు తెలిసి నాలెడ్జ్ ప్రకారం నువ్వు వార్డు నెంబర్ కూడా గెలవలేవురా జడా శ్రావణ్. అరే ప్రశ్నారావు, పవన్ కళ్యాణ్ అభిమానం అంటావు, ఆయన నోట్లో అంటావు ఏంట్రా నువ్వు? ఏంట్రా అభిమానం అంటే ఏంటి? ఎక్కిలిసానవా? మైగా నువ్వేమో కమ్మోడిని అంటావు, నువ్వేమో చౌదరిని అంటావు, హిందువుని అంటావు, సెక్యులరిస్ట్ని అంటావు. ఒరే ఒక స్టాండ్ తీసుకోండి. ఏదో ఒక మతం తరపున ఉండండి, ఏదో ఒక కులం తరపున ఉండండి, ఏదో ఒక పార్టీ తరపున ఉండండి. అంతేగాని కులాలు మీయే, మతాలు మీయే, పార్టీలు మీయే, దేశాన్ని నాశనం చేసేది మీరే. మొండా కొడకల్లారా, మిమ్మల్ని బ్రిటిష్ వాడు పంపించి పాడదేంగాలి. అది ఏం కంట్రీ ఇది? బ్రిటిష్ వాడు పరిపాలించింది ఫ్రెంచ్ గవర్నమెంట్లో హ్యాండ్ ఓవర్ చేయాలరా మిమ్మల్ని. యానంలోనో గోవాలోనో పాండిచేరిలోనో పడేసేయాలి మిమ్మల్ని. ఈ దేశంలో ఉండకూడదు మీరు మాత్రం. ఒరే దేశంలో ఉంటే దేశానికి పట్టుకున్న చీడ పురుగులరా మీరు. దేశాన్ని బాగు చేయాలి. గ్రౌండ్లో ఉన్నప్పుడు దేశం కోసం సైనికులు ఎలా పోరాడుతున్నారో అలాగే మనమందరం కూడా గ్రౌండ్లో ఈ చీడ పురుగులు ఏరే ఏర్పాటు చేసుకోవాలి. మీకు దమ్ముంటే బంగ్లాదేశ్ నుంచి రోంగ్యోంగ్ గ్యాంగ్ని పంపించి పాడదేంగండి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని మన ఇండియాలో ఉండకూడదు. ఇండియా వాళ్ళని ఉంచుతారా ఆ దేశాల్లో? వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా, ప్రూఫ్స్ లేకుండా వేరే దేశాల్లో బతకనిస్తారా? మన దేశమేరా. మీలాంటి దౌర్భాగ్యుల కారణంగా మన దేశంలో ఆ దేశం వస్తాడు, ఈ దేశం వస్తాడు. దొంగనా కొడుకులందరూ దొంగతనంగా అక్కడక్కడ ఆ గల్లీల్లో ఈ గల్లీల్లో గుడిసెలు వేసుకుని సంచరిస్తున్నారు. వాళ్ళని పంపించడం మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని తరిం కొట్టండిరా. మీ పార్టీలకు మద్దతు కోసం ఎక్కడో విదేశీయులను తీసుకొచ్చి ఇక్కడ పెంచి పోషిస్తున్నారు. ఇవి మానుకొని మీకు దమ్ము ఉంటే బంగ్లాదేశ్ని తరిమి కొట్టండి. ఇక్కడి నుంచి పాకిస్తాన్ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళని తరిమి కొట్టండి. ఇక్కడి నుంచి మీ ఎదవ నీచ నికృష్ట ప్రగల్భాలు మాత్రం మానుకోండిరా. మీ అందరికీ చెప్తున్నా, దేశద్రోహుల ప్రతి ఒక్కడికి చెప్తున్నా. సార్ నిన్న రావణ్కి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వెంటనే మళ్ళీ సర్వరం పోలీసు వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ బెయిల్కి మంజూరు చేస్తే మళ్ళీ అక్కడ నుంచి మచిలీపట్నం పోలీసు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆయన లాయర్ ఏమంటున్నారంటే కోడి పిల్లని గ్రద్ద ఎలా తీసుకెళ్ళిపోతుందో అలా తీసుకెళ్ళిపోతుందో, మేము ఎన్ని దగ్గర తిరగాలి, ఆంధ్ర మొత్తం తిరగాల అని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మానవత్వం లేకుండా మాట్లాడి మన దేశాన్ని అస్థిరతపరిచేటటువంటి కార్యక్రమాలను చేస్తుంటే మరి ఇన్ని కేసులు పడుతూ ఉంటాయి. ఎందుకంటే కులాల మధ్య శిక్షులు, మతాల మధ్య శిక్షులు, ప్రాంతాల మధ్య శిక్షులు పెట్టుకుంటూ పోతే దేశ సమగ్రతకే పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దరిద్రులు దేశాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య శిక్షు పెట్టేటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఉంటుంది, పోలీసు వారికి ఉంటుంది. ఎందుకంటే మన దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు కలిసి ఉండి, ప్రేమతో కలిసి ఉండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటూ ముందుకెళితేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా మతాల మధ్య, కులాల మధ్య శిక్షులు పెట్టి ఏదో మేము యూట్యూబర్స్ కదా ఇష్టానుసారంగా మాట్లాడితే సరిపోతుంది, ఎలాగైనా మరి వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలిస్తే ఎలా ఉందండి? ఎంత ఘోరం! ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని, అలాగే ఒక ముఖ్యమంత్రిని, ఒక హిందూ వ్యక్తిని కూడా ఇష్టానుసారంగా రే నా కొడక అని మాట్లాడుతున్నాడంటే అది ఎంత బలుపు! సమాజంలో బ్రతుకుతున్నాడా, అడవిలో బతుకుతున్నాడా నాకు అర్థం కాదు. అడవిలో బతికే మృగాలకైనా ఒకవేళ కంట్రోల్ ఉంటుందేమో, ఈ యధవులకి ఈ మధ్యకాలంలో కంట్రోల్ లేదు. ఎందుకంటే ఈ జడ శ్రవణ్ అనేవాడు కానీ, లేకపోతే ఈ జోసఫ్ కానీ, వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ ఏంటి? దళిత క్రైస్తవ మహాసభ, దళిత క్రైస్తవ ఐక్య సభ. సరే, మీరు మీటింగ్ పెట్టుకున్న తర్వాత దేని గురించి మాట్లాడాలా? క్రైస్తవుడిగా మారిన దళితుడు ఎస్సీ హోదాని కోల్పోతున్నాడు, అది పునరుద్ధరించండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగాలి, మాట్లాడాలి, పోరాటం చేయాలి. అంతేగాని ఇంకొకటి ఏంటంటే దళిత యువత ఏమైతే ఉందో వాళ్ళ బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఇవి కదా మాట్లాడాల్సింది. ఇవేం మాట్లాడకుండా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ, బూతులు ఉచ్చనీచాలు లేకుండా బూతులు మాట్లాడుతూ, ఒక
పిచ్చి కుక్కలు తిరిగినట్టు సమాజంలో తిరిగితే ఎలాగైనా కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ కాబట్టి ఇంకో పోలీస్ స్టేషన్, ఇంకో పోలీస్ స్టేషన్ కాబట్టి ఇంకో పోలీస్ స్టేషన్, అవసరమైతే ఇలాంటి యదవల్ని దేశద్రోహుల కింద కూడా చిత్రీకరించి జీవితాంతం జైల్లో పెట్టే అవకాశం ఏదైనా ఉంటే పెట్టాలా. ఎందుకంటే సమాజ విచ్ఛిన్నకర శక్తులు వీళ్ళు, సమాజంలో చీడపురుగులు వీళ్ళు. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి వెధవల పట్ల సానుభూతి వద్దు. సానుభూతి ఎందుకన్నా దేశం బాగుండాలంటే అందరం బాగుండాలి, దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ సామరస్యంతో ఉండాలి. అంతే తప్ప నువ్వేంటి, నీ కులం ఏంటి, నీ కథ ఏంటి, నీ మతం ఏంటి, నీ జాతి ఏంటి, ఏంద్రేది పిచ్చలంజి ఉడకలరా, సారీ బూత్ వచ్చిందే కట్ చేయండి అబ్బా. కాదు, ఏంటి పిచ్చ మాటలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఎర్రి పనులు. ఏదేమైనా మనిషిని మనిషిగా గౌరవించలేని వాడు మనిషే కాదు. అయితే అదే పిఎస్ లోపల ఏదైతే మచిలీపట్నం పెట్టే లాస్ట్గా అది కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మచిలీపట్నంలో ఉన్న ఏదైనా కూటమి ప్రభుత్వం ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఏమని స్టేషన్ లోపల చొరబడి ఆయన దాడి చేయడానికి ట్రై చేశారు, పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దానికి ఏం చెప్తారు? అది అనవసరం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదండి. ఇలాంటి వెధవలను కంట్రోల్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది. కాబట్టి మనం ఏంటంటే అలాంటి దుర్మార్గుడు గురించి కఠినంగా శిక్షించాలని మనం అడగాలే తప్ప ఇష్టానుసారంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆ వ్యక్తిని కొట్టిన, అలాంటి చీడపురుగును కొట్టి చంపినా మనకు పాపమే. దేశానికి పట్టిన చెదపురుగులు లాంటి ఇలాంటి వ్యధవల్ని కొట్టినా పాపమే, తిట్టినా పాపమే. అవన్నీ వద్దు. ప్రభుత్వము ఇప్పుడు ఈవేళ మనం చేయాల్సింది ఆంధ్ర పోలీసులుగా అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి చీడపురుగుల్ని ఖచ్చితంగా కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో దేశమే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. అందుకని ఏమంటానంటే ఈ జోసఫ్ కానీ ఈ జడశ్రవణ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు నాకైతే తెలియదు, కానీ ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి. పెట్టిన మీటింగుల్లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ నేనేదో అయిపోతాను తర్వాత ఏదో చేసేస్తానంటే అది జరిగే పని కాదు. ఇప్పుడు సమాజం నేను ఇష్టానుసారంగా చెలరైపోయి ఏదో చేసేస్తానంటే అది అయ్యే పని కాదు. అది రేపొద్దున ఏదో ప్రభుత్వం వచ్చినా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇప్పుడు దానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి మాట్లాడకూడదు, పరిధి దాటి ఏ పని చేయకూడదు. కాబట్టి జడశ్రవణ్ లాంటి వ్యక్తుల్ని కానీ జోసఫ్, మెయిన్గా ఈ జోసఫ్ మరి ఏంటో మరి దేనికి ఇలా మాట్లాడుతూ చీడపురుగుగా మారాడో నాకైతే అర్థం కాదు. కానీ ఈ మతాలని కులాలని ఇష్టానురీతిగా తిడుతూ మా పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, మరి అలాంటి మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. ఎందుకంటే ఆయన ప్రజాసేవలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవలో ఏ పదవి లేకపోయినా 3,000 మంది రైతులు చనిపోతే వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చినటువంటి దేవుడు అతను. ఎంతోమందిని ఆదుకుని ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలా ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో పంచాయతీ వ్యవస్థని ఆంధ్రాలో నిలబెట్టిన మహానుభావుడు అతను. అలాంటి వ్యక్తిని ఇష్టానుసారంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏకవచనంతో పిలవడానికి అక్కడ నోట్లోని కళ్ళు మూసిపోయా అది పోయి ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన భాషకు అంతు లేకుండా పోయింది. అయితే పోలీసులు కొట్టడం అయితే జరిగిందని చెప్పడం అయితే అదే న్యూస్లో అయితే. పోలీసులు ఏం కొట్టరండి, ఎందుకు కొడతారు? పోలీసులు ఏం కొట్టరు, ఎందుకంటే ఆయన దొంగతనం చేయలేదు కదా, ఆయన చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇలా ఎందుకు మాట్లాడావని చెప్పినప్పుడు వీడు ఇక్కడ బహిరంగ మీటింగుల్లో అహంకారం చూపించినట్టు పోలీసుల దగ్గర అహంకారం చూపిస్తే పలచగా 4 పడతాయి. తప్పనిసరిగా ఆ 4 పడితే చెప్పేస్తాడు వాడు. మరి కత్తి మహేష్ అనుకోవచ్చా? కత్తి మహేష్ని పోల్చకూడదు. చనిపోయిన వాళ్ళు మనం కీర్తి చేసుల్ని ఈ ఎదవతో పోల్చకూడదు. ఎందుకంటే అతను అంత ఘోరంగా వెళ్ళిపోయాడు, మరణించాడు. ఎవడైతే అడ్డగోలుగా వెళ్ళిపోతున్నాడో వాడు అర్ధాంతరంగా పోతున్నాడు, వీడు కూడా అర్ధాంతరంగా పోతాడేమో నాకు తెలుసు. అయితే ఆయన యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడాను ఓన్లీ హిందూ వ్యతిరేకంగా లేదంటే యాంటీ నేషనలిటీ ఏదైతే ఉన్న ఎలిమెంట్స్ వాటిపైన ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. అసలు అయినా సరే లేదంటే తులసి చందు అయినా సరే మన దేశానికి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం మన హిందూ వివాహ వ్యవస్థ కానీ మన సాంప్రదాయం కానీ. ఇలాంటి సాంప్రదాయాలను విమర్శిస్తూ మన వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడుతూ మన దేశాన్ని అస్థిరతపరచాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ వెధవ. ఈ వెధవకి తప్పనిసరిగా భగవంతుడు మంచి మనస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.